ఈ కరోనా వల్ల ఈ దసరా సీజను మాకు చాలా ఇబ్బందిగా నడుస్తుంది. ఈ సంవత్సరము చాలా కష్టంగా ఉంది. ప్రతి సంవత్సరము దసరా వచ్చిందంటే నెల రోజుల ముందే పని స్టార్ట్ అయ్యేది. ఈ కరోనా వల్ల చాలా నష్టపోయినాం. మాకు ఏదైనా ప్రభుత్వం నుంచి సబ్సిడీ లోన్లు ఏమైనా ఇవ్వాలని మేము మా టైలర్ అసోసియేషన్ నుంచి కానీ మా సంఘం నుంచి కానీ మేము కోరుతూనే ఉన్నాము. ఇప్పుడు ఈ 6 నెలల ఈ కరోనా వల్ల 3 నెలల కిరాయి కూడా కట్టలేకపోతున్నాము. మా వర్కర్స్ కూడా అట్టిగానే ఉన్నారు. జీవనోపాధి చాలా కష్టంగా ఉంది. ఈసారి పరిస్థితి చూస్తే మరి కస్టమర్లు వస్తారా, కుట్టించుకుంటారా లేదా అనే సందేహం కలుగుతున్నది. కాబట్టి మాకు ఏదైనా ప్రభుత్వ సహాయం అందించాలని మేము కోరుతా ఉన్నాం. ఈ కరోనా పరిస్థితుల్లో మా టైలరు వృత్తికి చాలా గడ్డు పరిస్థితి ఉంది. ఎందుకంటే మేము రోజువారీ కూలీ లెక్క కూడా సంపాదించలేకపోతున్నాము. ఎందుకంటే ఈ వృత్తి మీదనే ఆధారపడ్డాం మేము. మా తాతగారు చేశారు, మా నాన్నగారు చేశారు, ఇప్పుడు నేను కూడా చేస్తా ఉన్నాను. ఈ కరోనా పరిస్థితుల వల్ల జనవరి, ఫిబ్రవరి, మార్చ్ పెళ్లిళ్ళ సీజన్ కూడా మేము కోల్పోయాము. మరియు అందులోనే మళ్ళీ రంజాన్ వచ్చింది. ఆ రంజాన్ కూడా పూర్తిగా నష్టపోయినాము. ఏమీ నడవలేదు. సరే, ఇప్పుడు అవి 2 పోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ అన్న దసరా వచ్చింది, దసరా అన్న నడుస్తుంది అని అనుకుంటే ఆనందంగా ఉన్నాం. కానీ కస్టమర్లు వస్తారా రారా అర్థం కావట్లేదు. లేకుంటే ఈ పాటికి స్టార్ట్ అయిపోయేది. ఈ పరిస్థితి ఉంది మాది. ఇప్పుడే కరోనా పరిస్థితి అని కాదు, ఎప్పటి నుంచి కూడా మా దర్జీ పనిచేసేటోళ్ళకు చాలా దయనీయమైన పరిస్థితులు. కాబట్టి మేమేమంటున్నామంటే ప్రభుత్వం ఏదైనా మాకు సబ్సిడీ లోన్లు అయినా ఏమైనా సబ్సిడీ రూపంలో ఏమైనా ఇవ్వాలి. అదే ఆంధ్రాలో చూసుకున్నట్టయితే సంవత్సరానికి 10,000 ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా మా టైలర్ల పరిస్థితి జర గమనించి ప్రభుత్వము ఇక్కడ కూడా సంవత్సరానికి ఒక 10,000 వచ్చే విధంగా కృషి చేయాలని మేము కోరుతా ఉన్నాం.